మాలోకం గారు, శ్రీ వెంకటప్పయ్య గారిది మీ తాహతకు తగిన సంబంధం అండి. బాగు బావగారు, నాకు ఒక్కగాని ఒక్క పిల్ల, మల్లె పువ్వులాగా మహాముద్దుగా పెంచుకుంటున్నాను బావగారు. విన్నాను బావగారు, విన్నాను. మీ వంశం మీ వాసి అంతా పేరయ్యారు చెప్పారు. ఇక ఆస్తిపాస్తులు అంటారు, అంతెక్కడికి లేండి. ఇల్లు వాకిలి చేను చెక్క నగా నట్ర అన్ని కలిపి 5 లక్షలకు పై మాటేలండి. వ్యాపారంలో లకారం చెప్తున్నానండి. మనలో మనమాట బ్యాంకులో 1 లక్ష, బ్లాకులో 1,00,000 ఇది గిని లోకల్కి తెలిసిందా అప్పులు మన ప్రాణాలు తీసేస్తారు. ఇనకం ట్యాక్స్ వరకు తెలిసిందా ఆ ఇనప కటకటాలు లేవండి, అటు వెనకాలకి టపిలు మనం తోసేస్తారు. పర్వాలేదు, నాతో చెప్పడానికి వెళ్ళండి. ఇక నుంచి మీది మాదే మాది మాదే. అదేటండి అంతా అమ్మాయి గారిదే. అది గది బావగారు, అబ్బాయి కూడా పెద్ద డాక్టర్ చదివాడు. మీ సంబంధం చేసుకోవాలని మా మాలోకం గారు చాలా ఆశపడుతున్నారండి. పడవలసిందే. అమ్మాయిని ఒక్కసారి పిలిపిస్తే. కాఫీ తీసుకోండి అన్నయ్య గారు. ఈ కాఫీ అమ్మాయి చేసిందే లేండి. అలాగా, అమ్మాయి ఇంట్లోనే ఉందన్నమాట. ఒక్కసారి పిలిపిస్తే. తల్లిని చూశాక పిల్లని చూడాలా బావగారు? వద్దా? చూస్తేనే తెలుస్తుందిగా. ఇంతకు మీకు ఈ సంబంధం నచ్చదట్లేదా? నచ్చకపోవడపడిపోయారయ్యా. ఇంట్లో 5 లక్షలు ఉన్నాయని చెప్తున్నారు. పైగా పెద్ద మనుషులు అబద్ధం ఆడతారా? మంచులో చూసి ముహూర్తం పెట్టించండి. అది గది బాగు బాగు. కాంతం 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 నాకే చూడా. కాదు, ఇలా రావే, ఇలా రా, రావే. చెప్పండి. ఆ బిందె అక్కడ పెట్టు. పెట్టవే, మంచి మాట ఉంది. ఇలా రా. చెప్పండి. నూరు ఆను. అవ్వా, ఇదేనా సరసం? చేతి నిండా పంట పనిమాలని పిలిచి నేను పసిపాపనుకున్నారా మిఠాయి పెట్టడానికి? ఇంతకంటే తీయని మాట ఉంది. ఇలా రావే. మిఠాయి కంటే తీయని మాట చెప్పండి. ఇంకా రావే. అయ్యా కూర్చోవే. అయ్యో కూర్చో కూర్చో. నీకు కోడలు రాబోతుందే. కోడలు ఎవరమ్మాయి అండి? బుద్ధిమంతాలేనా? ఎవరైనా ఉంటుందా పిల్ల? ఏ రంగితేనేవే, గొప్పింటి పిల్ల, ఒకతే ఆడపిల్ల, ఆస్తంతా మనకే వచ్చేస్తుంది. అయితే అబ్బాయితో మాట చెప్పారా? నువ్వే చెప్పు. ఏమైనా సరే ఆ పిల్ల మన ఇంటికి వచ్చి తిరగాల్సిందే. ఓహో, అబ్బాయి కాదంటే మీరే కట్టుకునేలా ఉన్నారా మీ తొందర చూస్తే? ఏ కట్టుకుంటే తప్ప? వాడికి గనక ఇలా ఊరూరా తిరుగుతాను గాని నాకంటే కాళ్ళ దగ్గరికి వస్తుందే పిల్ల. వస్తుంది. వస్తే గడపోతలే దాని కాళ్ళు ఎరగొట్టి పంపిస్తాను. అంతకు ముందే నీ కాళ్ళు విరగొట్టి కట్టగట్టి పూజ పారేస్తాను. పెద్దొత్తులోనే ఉన్నారన్నమాట. ఉన్నానే. ఇదిగో ఏమండి మాట మాట రండి దగ్గరికి రండి. ఈ పప్పులు మన దగ్గర తెలిసిందా? ఏమిటి మాట్లాడతా మీరు వెళ్ళిపోతావు? ఏమిటి ఈ కాంతం గౌతమ్ మరో శాంతం వెంకటప్పయ్య అంటే అలా తప్ప అనుకుంటున్నావు? మనం మాట అంటే మాటే. అలాగే అలాగే తెలుసు మీ సంగతి. ఏమిటి తెలుసు? చాలు ఎదురు నవ్వాడు. అందరూ ఈ వయసులో మనకెందుకు ఇంకో హత్య ఎలా జరుగుతుందో చూస్తా. అదే నేను చూస్తానుగా. నా మాట అంటే ఏమిటి? అయ్యో నాన్న, ఏమిటి గొడవ? కలహం, సంసార కలహం. పెద్దవాళ్ళు మీరే ఇలా కీచులాడుకుంటే లోకం ఏమనుకుంటుంది? నాయనా, నువ్వు తొందరగా పెళ్లి చేసుకుంటే మాకు కీచులాట్లు ఉంటాయో చెప్పు. అమ్మ నాన్న పెద్దవాళ్ళు అయ్యారే, ఇంటికి కోడలు రావాలి, ఈ ముసలి వయసులో మనవాళ్ళతో వాళ్ళు ఆడుకోవాలి అనే ఉద్దేశం నీకుంటేగా. రై, నా మటుకు నేను వాగుతున్నాను, నీ మటుకు నువ్వు పోతున్నావు. ఆఖరిసారి అడుగుతున్నాను, నువ్వు ఈ పెళ్లి చేసుకుంటావా లేదా? సరే అమ్మా, మన ఇంటికి దగ్గర పిల్లని చూడండి, చూసాక పెళ్లి చేసుకుంటాను. చూశాను రా, పిల్లని కూడా నిశ్చయించాను. పిల్లెవరు నాన్న? నీకనవసరం. మరి పెళ్లి అబ్బాయి గారు చెప్పారంటే మరి నీకనుకున్నారా డబ్బా? పనిలో పని వీడికి కూడా ఉదిపడి దగ్గర చేయండి, పడి ఉంటాడు. బాబు గారు, ఖర్చులో ఖర్చు కలిసి వస్తుంది, చూసేయండి బాబు. నాన్న, మీరే పిల్లని నిర్ణయించినా సరే పెళ్లి కూతురు ఎవరో నాకు తెలియాలి. ఆ పిల్ల నేను చూసి తీరాలి. ఏమన్నావు? పిల్లని చూస్తావు? రై, మీ అమ్మని నేను చూసే పెళ్ళాడని రా. ఏదో పెద్దలంతా చేరారు, పెళ్లి పెళ్లి అన్నారు, కొత్త బట్టలు కట్టబెట్టారు, తాళి చేతికిచ్చారు, పీటల మీద కూర్చోబెట్టారు, కట్టమన్నారు, కట్టేశాను. పోనీ పెళ్లినాడనే చూద్దామంటే ఆ పురోహితుడు పొగబెట్టాడు. మీ అమ్మాయినా దించిన తల ఎత్తిందట్రా. రై, ఇంకెందుకురా, నువ్వు పుట్టిన తర్వాత కదరా మీ అమ్మ నాకు ముఖం చూపిస్తా. ఏమే అంతా ఆ కాలంలో, ఈ కాలంలో వీలు పడుతుందా? పడుతుంది. పడితే బాబాయ్ తానే పడుతుంది. ఏమిటో పడేది? వీలు పడుతుందండి. ఇంతకు అబ్బాయి గారు అమ్మాయిని చూడాలి, అంతేగా. ఈ విషయం నాకు వదిలేండి. అది కాదు పేరయ్యా, మరి పిల్లగల కదంటే ఈ 3 ముళ్ళు పడే విషయం నేను ముగింపు చేస్తాగా. ఇంకా నేను బిగింపు చేస్తానా కాదు. భలేవారండి అలా టప్పాయి గారు. తప్పు ఎంగటప్పాయి గారు. వీడెవరండి? ఎవడో ఇంకలేంగాడు కారేగాడు వాడు. ఏం పేరయ్యా, మీతో ముఖ్యమైన పని ఉండి వచ్చాను బాబాయ్. బాగు ముందు 3 ముళ్ళు ఆ మెడలో పడినాయి. దీని మాట తర్వాత ఆలోచిద్దాం. ముందు ఈ మాట ఆలోచించండి.
మన అమ్మాయి గారిని అబ్బాయి గారు చూడాలంటున్నారు. మన మారేమని చూస్తే ఇంకేమన్నా ఉందా? పెద్దంటి సంబంధం, చదువుకున్న కుర్రాడని ఎంతో పేరాసపడ్డాను పేరయ్య. నా పేరాసంతా నిరాశ చేసావు పేరయ్య. అలా జారిపోతారే బాబాయ్. ఈ పేరయ్య ఉన్నాడే తట్టే చోట తడితే తాగే పడుతుందయ్యా. కనపడితేనే ఉందిగా. ఆ డాక్టర్ గారు మన అమ్మాయి గారిని చూడాలి, అంతే కదా బాబాయ్? బాగు బాగు 1000 అబద్ధాలు ఆడైనా ఒక్క పెళ్లి చేయమన్నారు. మీరు జబ్బు చేసిందని మంచం ఎక్కండి, ఆ డాక్టర్ గారిని నేను పిలిపించి ఆడవలసిన నాటకం అంతా నేను ఆడతాను. పేరయ్య, పాల ముంచినా నీట ముంచినా నీదే భారం. ఈ పేరయ్య తట్టేసాడు తడితే తానే పడుతుంది బాబాయ్. తట్టిదేదో జాగ్రత్తగా తట్టు పేరయ్య. ఇది ఎలా చూడు, ఇదేని అదని పెళ్లి ఖర్చులు పెంచకు. పైసా పాడు చేసుకుంటే ఏం లాభం చెప్పు పేరయ్య. కొత్త రకం పెళ్ళని మన ప్రెసిడెంట్ గారిని రప్పించి అందరూ పెద్దల ఎదుట పూలమాలలు వేయించు. పెళ్లి అయ్యింది అని అనిపించేద్దాం. బ్రహ్మాండంగా చెప్పావు బాబాయ్, అలాగే చేద్దాం. బాగు బాగు పేరయ్య, అయ్యా డాక్టర్ గారి హస్తవాచి మంచిదేనా? అమ్మమ్మ అమోఘం. డాక్టర్ గారు చెయ్యి పడిందంటే ఎలాంటి మాయ రోగాలైనా సరే పటాపంచలైపోవాల్సిందే. బాగు బాగు బాబు డాక్టర్ గారు, ఎంత డబ్బు అయినా పర్వాలేదు ఇస్తాను నాయన. ఈ లోపలతో మాత్రం ఎడపలు పోకుండా చూడండి ఆయన. మరేం పర్వాలేదండి, మందు రాసిస్తాను, 4 గంటలకు ఒకసారి తీసుకోండి. అదే చెప్తాను నాయన, చెప్తాను. మంట, అయ్యో అయ్యో మంట. అమ్మాయి తల్లి, డాక్టర్ గారికి మంచి కాఫీ పట్టరా అమ్మా. అమ్మా చిన్నమ్మ గారు, ఆ చేత్తోనే ఒక్క మరచెంపు కాఫీ నాకు కూడా పట్టుకురామ్మా. పేరయ్య మంట. డాక్టర్ గారు కాఫీ పుచ్చుకోండి. పర్వాలేదు, ఇది కూడా మీరే పుచ్చుకోండి. పేరయ్య, అయ్యా డాక్టర్ గారికి ఫీజు అల్లుడు గారు 5-10 పుచ్చుకుంటారు అనుకున్నారా? పెళ్ళైతే కట్నాలు కానుకలు కలిసి వసూలు చేస్తారులేండి. ఏం డాక్టర్ గారు, అమ్మాయి గారిని చూసారా? ఎలా ఉంది? అపరంజి బొమ్మ. ఈ పేరయ్య తట్టేదాడు తడితే తానే పడుతుందండి. సరే వస్తా. మంచిది. డాక్టర్ గారు నన్ను మర్చిపోయారు. అమ్మమ్మ, ఈ జన్మలో మిమ్మల్ని మర్చిపోగలనా? బాగు బాగు. కాంపౌండర్, అది కుతా వేస్తాను. కాంపౌండర్ అది కుతా అంటే మీరా సార్? రావయ్యా. సార్ సీరియస్ క్లోజా? క్లోజు సార్, రోజు మేము పోతూ ఉంటారు. ఏబెట్ సార్? అది కాదయ్యా. ఏమయ్యా ఇలా నాకు పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలుసా? పెళ్ళి, కంగ్రాచులేషన్స్, హార్దిక్ కంగ్రాచులేషన్ సార్. అఘోరించగానే Yes, sir. ముందు ఆనంద భవన్ వెళ్ళి పెళ్లి కుమార్తె ఎవరు చూసిరా. నేనా సార్? సార్ సార్ మీరు చూడలేదా? చూడకపోవడం కాదయ్యా, పెళ్లి కూతురు అని చెప్పి మన జానకం చూపించారు. అమ్మమ్మ ఘోరం సార్, ఘోరం సార్. పెళ్లి కూతురులో కూడా డూప్లికేటా? బొత్తిగా మతలబీ దునియా అయిపోయింది సార్. అందుకనే నిన్ను వెళ్ళమంటున్నా. మీకే కారణం లేకుండా పెడితే కాళ్ళు ఎరగొడతారు. మన పని క్లోజు. అందుకనే నా స్టెథోస్కోప్ అక్కడ మర్చిపోయి వచ్చాను. దానికోసం వచ్చానని చెప్పి సాకు చెప్పు. అయ్యో, డాక్టర్ గారు దీన్ని మర్చిపోయారే. డాక్టర్ గారికి నువ్వైనా నా హృదయంలోని నిజం చెప్పు. నేను ఈ ఇంటి పని మనిషిని. వారికి జరుగుతున్న ఈ అన్యాయంలో నేను బలవంతపు భాగస్వామిని మాత్రమే. నేను నిర్దోషిని, నిరపరాధిని. నువ్వే వారికి ఇదంతా చెప్పాలి. యమలోకం గారు, మాలోకం గారు, క్లోజు. జానకమ్మ గారు. ఎవరు? కాంపౌండర్. అవునమ్మా, మీరు ఎక్కడున్నారేమిటి? ఇదంతా ఏమిటి? ఇదా మాయ పెళ్ళనే నాటకానికి నాంది. ఏ జానకే, నా నగలన్నీ వేసుకుని ఊరేగుతున్నావా? ఇచ్చే. ఇచ్చేస్తున్నానమ్మా. వీడెవడు? క్లోజు. డాక్టర్ గారి కాంపౌండర్. అవునమ్మా, మా డాక్టర్ గారు ఈ స్టెథోస్కోప్ మర్చిపోయారు. ఇది తీసుకెళ్ళడానికి వచ్చాను. జానకమ్మ గారు, ఈవిడ పెళ్లి కూతురు తల్లిగారా? కాదండి, ఈవిడే పెళ్లి కూతురు. ఈవిడ పెళ్లి కూతురా?
అసలు ఇది ఒక ఆడ కూతురేనా అని ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ప్రభాది. సార్ 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 చూసొచ్చా? సార్ నాది కొంచెం గట్టి గుండె కనుక బతికి బయటపడి నడిచొచ్చాను. మీరే కనుక చూస్తుంటే అంబులెన్స్ మీద రావాల్సి వచ్చేదండి రోజు. అంత ఘోరంగా ఉందా? సార్ హిడింబాసరి, పూతన, తాటకి, త్రిజట వీళ్ళందరూ ఆవిడ ముందర బలదూరు సార్. అంతర్జాతీయ అనాకారాన్ని పోటీ కనుక పెడితే ఆవిడ గ్యారంటీగా ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తుందండి. నేను రాసేస్తాను. అయితే ఈ పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటాను. సార్ ట్రాజడీ. ట్రాజడీని కామెడీ చేస్తాను, చూస్తూ ఉండు. సార్ సార్ సార్